హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు గితూస్ వంటిల్లు. ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు మనము గోంగూర ఎండు చేపలు అయితే కూర అయితే చేస్తున్నానండి. గోంగూర ఎండు చేపల కర్రీ నోటికి పుల్ల పుల్లగా, టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. నేనైతే 2 కట్టల గోంగూర తీసుకున్నానండి. శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నాను. ఇదైతే ఉడకబెట్టుకుందాము. ఇందులోకి 2 మీడియం సైజు ఉల్లిపాయలు, 2 పచ్చిమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు, అలాగే 10 ఎండు చేప ముక్కలండి. నార్మల్ వాటర్లో వేసి 10 నిమిషాల నుంచి కడిగేసానండి శుభ్రంగా. ఒక మీడియం సైజ్ టమాటా. ఈ గోంగూర ఎండు చేపల కర్రీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, నోటికి పుల్ల పుల్లగా. ఇది ఎలా చేసుకోవాలో నేనైతే మీకు చూపిస్తాను. ముందుగా గోంగూర అయితే ఉడకబెట్టుకుందామండి. పొయ్యి మీద పెట్టేసుకుందాం. ఉడికిన తర్వాత చూపిస్తాను. దీని మీద ఒక మూత పెట్టుకుందామండి. ఇది ఉడకనిద్దాము. చూడండి, పొయ్యి మీద గిన్నె పెట్టుకొని 5 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకుందామండి. ఈ నూనె అయితే కాగనిద్దామండి. చూడండి, నూనె అయితే కాగింది. ఇందులో ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాము. చూడండి, ఉల్లిపాయలు అయితే వేసుకున్నాం కదా, ఇందులోనే పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకుందాము. అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుందామండి. ఇవన్నీ వేసుకొని ఈ ఉల్లిపాయలు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాము. ఒకసారి అయితే కలుపుకుందామండి. మనం తీసుకున్నది 2 కట్టల గోంగూర కాబట్టి నేనైతే 2 ఉల్లిపాయలు అయితే తీసుకున్నానండి. అదే మీరు గోంగూర ఎక్కువ క్వాంటిటీలో తీసుకుంటే మాత్రం ఉల్లిపాయలు ఎక్కువగా వేసుకోండి. ఈ ఉల్లిపాయలు అయితే వేగనిద్దామండి. చూడండి, ఉల్లిపాయ ముక్కలు అయితే వేగినాయి కదా, ఇందులోనే టమాటాలు కూడా వేసేసుకున్నాము. ఈ టమాటాలు కూడా సాఫ్ట్గా మగ్గేంత వరకు ఇదైతే ఉడకనిద్దామండి. టమాటాలు కూడా వేసుకున్నాం కదండి, ఒకసారి అయితే కలుపుకుందాము. టమాటాలు కూడా సాఫ్ట్గా మగ్గిపోయినిద్దామండి. ఇందులోనే సాల్ట్ అయితే వేసుకుందాం. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ సాల్ట్ అయితే వేసుకుంటున్నానండి. సరిపోతే తర్వాత అడ్జస్ట్ చేసుకుందాము. ఇదైతే వేగనిద్దామండి. టమాటాలు కూడా సాఫ్ట్గా మగ్గిపోవాలండి. మెత్తగా మగ్గిన తర్వాత చూపిస్తాను. మూత అయితే పెట్టుకుందామండి. మగ్గిన తర్వాత చూపిస్తాను. ఈలోపు ఒకసారి గోంగూర చూద్దామండి ఉడికిందేమో. చూడండి, ఉడుకుతుంది కదా. ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ అయితే వేసుకున్నాం కదండి, కొద్దిగా కారం వేసుకుందాము. ఇలా వేయడం వల్ల గోంగూర టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఒకసారి అయితే కలిపేసుకుందాము. ఇదైతే ఉడకనిద్దామండి. చూద్దామండి టమాటా ముక్కలు మగ్గినాయేమో. చూడండి, టమాటాలు కూడా సాఫ్ట్గా మగ్గిపోయినాయి కదా. ఇందులో కొద్దిగా పసుపు వేసుకుందామండి. ఒకసారి అయితే కలుపుకుందాము. కూరకు సరిపడా కారం కూడా వేసేసుకున్నామండి. ఇప్పుడే చూడండి, 1.5 స్పూన్ అయితే కారం వేసుకుంటున్నాను నేను. కొద్దిగా గోంగూరలో వేసాను కదండి. ఇదైతే కలుపుకుందాము. ఇందులో వాటర్ వేసుకున్నామండి. కొద్దిగా సరిపోతుంది, ఎక్కువ ఏం అవసరం లేదు. వాటర్ వేసుకున్నాం కదా, ఒకసారి కలుపుకుందాం. మనం పోసిన వాటర్ దగ్గరగా అయ్యేంత వరకు ఇదైతే ఉడకనిద్దామండి. ఇందులోనే చేప ముక్కలు కూడా వేసేసుకుందాం. ఇలా వేయడం వల్ల చేప ఇళ్ళదండి. చేప మాత్రం చాలా బాగుంటుంది. మనం ముందుగా తాలింపులో వేసుకుంటే ఈ చేప ముక్కలు అయితే మనం కలపడం వల్ల ఇరిగిపోతుందండి. ఒకసారి అయితే కలుపుకుందాము. మనం పోసిన వాటర్ మొత్తం ఎగిరిన తర్వాత మనం అప్పుడైతే గోంగూర వేసుకుందామండి. ఇందులో ఇదైతే ఉడకనిద్దాము. మూత పెట్టేసుకున్నాము. ఉడికిన తర్వాత చూపిస్తాను. చూడండి, గోంగూర అయితే ఉడికిపోయింది కదా.
ఇదైతే దించేసుకుందాము. గోంగూర ఇలా చేత్తోనే గట్టితో మెదిపేసుకుందామండి. మెదుపుకున్నాక చూపిస్తాను. చూడండి, గోంగూర గట్టితోనే ఇలా మెదిపేసుకున్నాను. ఇది కూర ఉడికిన తర్వాత అందులో వేసుకుందామండి. చూద్దామండి ఒకసారి అయితే కలుపుకుందాం. చూడండి, మనం పోసిన వాటర్ మొత్తం ఎగిరిపోయింది కదా. ఇందులో ఉప్పు సరిపోయిందని చూద్దామండి. ఉప్పు అయితే సరిపోయింది. ఇందులోనే గోంగూర కూడా వేసేసుకుందాం. గోంగూర కూడా వేసేసుకున్నామండి. చూడండి, గోంగూర వేసుకున్నాం కదా. ఇవి ఒకసారి కలుపుకుందాం నిదానంగా, చేప ముక్కలు విరగకుండా. చూడండి, గోంగూర వేసుకొని కలుపుకున్నాం కదా. 10 నిమిషాల పాటు మూత పెట్టుకుందామండి. ఉడికిన తర్వాత నేనైతే చూపిస్తాను. చూద్దామండి ఒకసారి. చూడండి, ఆయిల్ కూడా సపరేట్ అయింది కదా. స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకున్నాము. గోంగూర ఎండు చేపల కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. చూసారు కదా, రెడీ అయిపోయింది. ఇదైతే ఒక బౌల్లోకి తీసుకుందామండి. చూసారు కదండి, గోంగూర ఎండు చేపల కర్రీ అయితే రెడీ అయిపోయింది. చేప ముక్క కూడా ఇరుక్కుండా పర్ఫెక్ట్గా వచ్చిందండి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తవారు ఎవరైనా మన ఛానల్లోకి వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, క్లిక్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుందండి. ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుందండి. మీరు లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి ప్లీజ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.